నమస్తే అండి. వెల్కమ్ టు రవీంద్ర ప్రశాంత జీవనం. రవీంద్ర ప్రశాంత జీవనమునకు స్వాగతం. బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారిన గంటన్నర ముందు నుంచి సూర్యోదయం వరకు ఉండే సమయం. సుమారుగా ఉదయం 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల మధ్య. ఈ సమయంలో లేచే ప్రాముఖ్యత మన భారతీయ సంస్కృతిలో, ఆయుర్వేదంలో, యోగా శాస్త్రాల్లో విశేషంగా వివరించబడింది. బ్రహ్మముహూర్తంలో లేచే కారణాలు: 1. ప్రకృతి శాంతంగా ఉంటుంది. ఆ సమయంలో వాతావరణం తేజస్సుగా, శుభ్రముగా, ఆక్సిజన్ శాతం అధికంగా ఉంటుంది. ఇది మన మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. 2. మెదడు చురుకుగా ఉంటుంది. నిద్ర నుండి మేల్కొన్న వెంటనే మన మెదడులో ఆల్ఫా బ్రెయిన్ వేవ్స్ అధికంగా ఉంటాయి. ఇవి అభ్యాసం, ఆలోచన, సృజనాత్మకతకు సహకరిస్తాయి. 3. ధ్యానం, పఠనం, జపంకు ఉత్తమ సమయం. ఈ సమయం శాంతమైనదిగా ఉండడం వలన మనసు ఏకాగ్రతతో ఉండగలదు. ఇది శ్రద్ధను పెంచుతుంది. 4. ఆయుర్వేద దృష్టి. ఈ సమయంలో వాతదోష ప్రభావం ఉంటుంది. వాతదోషం చురుకుదనం, తేలికతను సూచిస్తుంది. అందువల్ల ఇది వ్యాయామం, ప్రాణాయామం అభ్యాసాలకు అనుకూలం. బ్రహ్మముహూర్తం లాభాలు: 1. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విరిగి లేచి వ్యాయామం, ప్రాణాయామం చేస్తే శారీరక రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 2. మనోవ్యాఖ్యానం మెరుగవుతుంది. ఈ సమయాన్ని ధ్యానం, జపం, పఠనం కోసం ఉపయోగిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మానసిక స్థైర్యం, స్థిరత మెరుగుపడుతుంది. 3. ఉత్పాదకత పెరుగుతుంది. బ్రహ్మముహూర్తంలో చైతన్యంతో పనిచేస్తే రోజంతా శ్రమ తగ్గుతుంది. ఏ పని అయినా వేగంగా పూర్తవుతుంది. 4. శ్రద్ధ, మెమరీ పెరుగుతుంది. విద్యార్థులైతే ఈ సమయంలో చదివిన విషయాలు మెదడులో బాగా స్థిరపడిపోతాయి. 5. ఆధ్యాత్మిక ప్రగతి. బ్రహ్మముహూర్తం దేవతల సమయంగా పరిగణించబడుతుంది. తపస్సు, తేజం, పారాయణం చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ఒక చిన్న శ్లోకం: బ్రాహ్మీ ముహూర్తేయుతిష్ఠేత్వస్థో రక్షార్థమాయుష ధర్మార్థి చార్ధసిద్ధ్యర్థం రోగార్థి రోగనాశనం. బ్రహ్మముహూర్తంలో లేచి ఉండడం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ధర్మార్థాలను ఆశించేవారు లాభిస్తారు. రోగులు నయం పొందుతారు. జబ్బులను తగ్గించుకుంటారు. కావున ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచి అలవాటు చేసుకుంటే శారీరక, మానసిక, ఆధ్యాత్మికంగా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. మీరు అలవాటు చేసుకుంటే మీ రవీంద్ర ప్రశాంత జీవనం అంతకంతకు ప్రశాంతంగా మారుతుంది. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రవీంద్ర ప్రశాంత జీవనం లెక్కల పద్యాల పాఠశాల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గో సెల్ఫ్ మేడ్.